सद्गुरु प्रभु महाराज को जय। श्री अचल ऋषि दुव्वूरमणय स्वामुల వారికి జై। ఈరోజు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఎందరో మహానుభావులు ఎన్నెన్నో విధాలుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలకు నానాక విధాలుగా శాస్త్రాలు రాసి ఇప్పుడు చెప్తానే ఉన్నారు. కొందరు ఈశ్వరుడే గొప్ప దేవుడని, ఆ ఈశ్వరుని మనం ప్రార్థించాలని, ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందాలని, పరమాత్మని, ఆత్మని, బ్రహ్మమని ఇట్లా అనేక రకాలైనటువంటి ఊహాకాండలతో కూడుకున్నటువంటి ఎన్నో మాటలు మనకు చెప్తూ ఉన్నారు. వాటిని నమ్మి కొంతమంది అనేక రకాల భావనలతో జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నామో తెలియడం లేదు, ఏమి కోరి చేస్తున్నామో తెలియడం లేదు. కోరికలతో కొంతమంది, ఆశలతో కొంతమంది, మోహంతో కొంతమంది, భక్తితో కొంతమంది, ఆచారమని కొంతమంది, వ్యవహారమని కొంతమంది, పెద్దలకు భయపడి కొంతమంది, శుభము కలుగుతుందని కొంతమంది, ఆపదలు తొలుగుతాయని కొంతమంది, మన జీవితం సుఖమయం అవుతుందని కొంతమంది, అష్టైశ్వర్య భోగభాగ్యాలు వస్తాయని కొంతమంది, ఆయువు ఆరోగ్యం పెరుగుతుందని కొంతమంది, ఇలా అనేక రకాలుగా ఈ మానవుడు 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉన్నాడు. ఎన్నో ఆచార వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈరోజు కాదరవాదర గ్రామంలో పట్నం గుర్రమ్మ కుమారుడు పట్నం వెంకటకృష్ణయ్య అనే అతను, వాళ్ళ చిన్న కుమారుడు, తను వదిలి 40 రోజులు మండలారాధన కార్యక్రమం చేసినారు. ఆ కార్యక్రమానికి మేము కూడా పోయినాం. పూజ అయిపోయిన తర్వాత నాయన ఈ మండలారాధన కార్యక్రమం అంటే చెప్పుకున్నాం. మనము 4 మాట చెప్తా వినండి అని కూర్చోబెట్టి నేను చెప్పడం మొదలుపెట్టా. అసలు మండలారాధన ఎందుకు చేయాలా, చేయడం వల్ల లాభమేమి, చేయకపోతే కలిగే నష్టమేమి, లాభం కలిగితే ఎవరికి సచ్చినోనికే చేసే వాళ్ళక లాభం. మనం మండలాలు చేస్తున్నాం, ఒక వ్యక్తి చనిపోతే 40 రోజులు మండలాలు చేస్తున్నాము. ఈ గురు సాంప్రదాయంలో ఈ గురువులు అనేవాళ్ళు, ఈ ఆధ్యాత్మిక విద్యను ప్రబోధించే వాళ్ళు అనేక రకాలుగా అనేక మార్గాలుగా మనం చనిపోతే మండలారాధన చేయాలని చేస్తూ ఉన్నారు. ఎందుకు 40 రోజులకు మండలారాధన చేయాలా? చేయడం వల్ల చనిపోయిన వ్యక్తికి లాభమా, చేసే వాళ్ళకి లాభమా? ఒకవేళ చేయకపోతే చనిపోయినకి ఏమైనా నష్టమా, మీకేమైనా కుటుంబ సభ్యులకు కానీ చేసే వాళ్ళకి కానీ నష్టమా? అవునా కదా? ఈ సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ జీవరాశులు మండలాలను చేసుకోరు. తర్వాత గురు సాంప్రదాయంలో గురువు దగ్గర ఉపదేశించిన వాళ్ళు మాత్రమే మండలం చేస్తున్నారు. ఇది అన్ని సాంప్రదాయాలను లేదు. ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలలో ఉన్నటువంటి శాస్త్రాలలో గురువులుగా ఉండి, గొప్పగా ఉండి, పీఠాధిపతులై ఉండి, ఆశ్రమాలు నిర్వర్తించి మరి బ్రహ్మచారులుగా ఉండి ఉన్న వాళ్లకు మండలారాధన చేసుకుంటున్నారు. శిష్యులకు చేయడం లేదు. ఒక అచల సాంప్రదాయంలో గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే చాలు, వాళ్ళకు ఉపదేశం తీసుకుంటే చాలు, వాళ్ళకు మండలారాధన చేయాలని మన వాళ్ళ ఆచరణ పెట్టినారు. ఒక ఆచారం పెట్టినారు ఈ గురువులు. మరి గురువులు మళ్ళీ ఎందుకు చేస్తారంటే ఒక్కొక్కడు ఒకరికి చెప్తున్నాడు. ఎవరి నోడు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. 40 రోజులు ఎందుకు చేస్తారా పండగ అంటే చతుర్దశి అని
4 దిశలు ఉన్నాయి మనిషికి. 4వ దిశ తన స్వరూపమని. చతుర్దశ అంటే చతురు అంటే 4, దశ అంటే 10 అని. ఇది మనం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మనం చెప్పుకున్నాం. నేను చెప్పిన ఈ విషయాన్ని. చతుర్దశ అంటే 4 దిశలని. ఈ 4 దిశలలో చతురు అంటే 4, దశ అంటే 10 అని. మన మాటల గారిడే ఇది కూడా. సిద్ధాంతం కాదు, రాద్ధాంతం కాదు. దీనికి ఒక విశేషమైనటువంటిది లేదు. యాక్చువల్గా చతుర్దశి అంటే 14 అని. మన ప్రతి నెల 2 చతుర్దశులు వచ్చాయి. పౌర్ణానికి ముందు, అమావాస్యకు ముందు. చతుర్దశి, పంచదశి. చతుర్దశి ఏమంటేనే పౌర్ణముని వస్తుంది, అమావాస్య మీద వస్తుంది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, లేదంటే పౌర్ణమి. అది చతుర్దశి. దీన్ని ఇక్కడ కలిపి చతుర్దశి అని చెప్తూ 4 దిశలు ఉన్నాయని మనిషికి. 3 దిశలు అయిపో చేసుకొని 4వ దిశలోకి పోయినాడని. 40 రోజులకు 4 పదులు 40 అని. 40 రోజులకు మనం మారాజ్ చేస్తున్నామని అంటున్నారు. ఈ రీజన్ ఏం? 40 రోజులకు ఎందుకు చేయాలా? చేయడం వల్ల కలిగే ప్రత్యేకత ఏమి అంటే దానికి ఎవడు చెప్పడు. మళ్ళీ నానాక క్వశ్చన్లు, నానాక మాటలు మాట్లాడతారు. చెల్లని రూగకు గీతలు ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అర్థమైందా? చెప్పింది వినరు. అవునా కదా? ఒక పెద్దమని చెప్తాడు, వానలని కుర్సి 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 భూమి మీద ఏదోళ్ళ కలిసి సముద్రంలో పోతే సముద్రం నీళ్ళని కలుసుకునిదంట. దుబ్బుతుందంట ఎరికి. 40 రోజులకు సముద్రంలో కలుస్తాయి ఈ నీళ్ళన్నీ. ఆడిపోయినాక 40 రోజులు కలిసిదంట. 40 రోజులు దుబ్బుతుంది ఎనికేది. 40 రోజులు దుబ్బి 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 అప్పుడు 40 రోజులు కలుపుకుంటుందంట దానిలో. అట్లా పరమాత్ముడిలో ఈ ఎరుక కలవాలంటే ఈ ఆత్మ 40 రోజులు పడుతుందంట. అంటే 40 రోజులు కూడా ఈ పరమాత్మ దుబ్బుతాడేమో ఈ ఆత్మను. వద్దుకో నాకు వద్దుకొని ఏం సుభద్రమ్మా. మరి పరమాత్మ అన్నాడు, ఈ జీవుడు ఆడినాడు, ఈ జీవుడు వాడినాడు, 50 కలుపుతున్నాడు, వాడు ఆడ దుబ్బుతున్నాడు. 40 రోజులు ఎటు ఎటు దుబ్బుతున్నాడు. ఇట్లా కొంతమంది చెప్తున్నారు. ఇది అగమ్య గోచరం ఉంది. 40 రోజుల ఆరాధన కార్యక్రమం గురించి యా శాస్త్రంలో ఎవరు రాయలే. చెప్పినా నా తెలుగుతో చెప్పినా, నా జ్ఞానంతో చెప్పినా, నేను చెప్పాలని చెప్పలే. కానీ ఏ గ్రంథములో లేదు. రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ, అష్టాదశ పురాణాల్లో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ, చతుర్వేదములలో కానీ ఎక్కడా చేయలే, ఎక్కడ రాయలే. తర్వాత మనకి ఇంతమంది ఋషులు ఉన్నారు పాపం. సాంఘ్య మహర్షి, వశిష్ఠ మహర్షి, దక్షిణామూర్తి, ఎంతమందో 7 ఋషులు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా మండలాలను చేసేవాడు లేదో మనకు రాయలే, మనకు తెల్లు. అర్థమైందా? ఇంకా కొంతమంది గురువులకు సంవత్సరానికి ఒకసారి వార్షికాలను చేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళు పండుగ చేసుకుంటానమ్మ. అది అందరూ చేసుకుంటాం. డబ్బులు అందరూ చేస్తాడు. డబ్బులు లేనివాడు మన మానం ఉంచుతాడు. డబ్బులు సమాజం ఇప్పుడు మన చచ్చిపోతే టెంకాయ కొట్టి పూలం అనేసి ఇంత వడపప్పు, పండుగ, పంచిరాపండి, ఉగాదికో, శ్రీరామనవమికో చెప్తారు. శివరాత్రికో చేసుకుంటారు. ఇంకా బాగున్న శామ్యం చేసి 100 మంది 200 మంది భోజనాలు పెడతాడు. ఉన్నాడు ఏమైనా చేస్తాడు, ఊరుకుంటాడు. వాడు చచ్చిపోయినా అవుతాను అనుకుంటాడు. వాడు చచ్చిపోయినాక వాడికి కథ పట్టించుకో. సమాధిగా ఈ మాదిరిగా భూసిందా భూసింది కూడా పోయించాడు. యాడను మనం కనుక్కోలేము శ్మశానం పెట్టుకోవచ్చు. అవునా కదా? ఇలా జరిగిపోతా ఉంది. కానీ ఒక అచల సాంప్రదాయంలో మండలాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు మండలారాధన? దీని పరమ రహస్యమేమి? ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? చేయడం వల్ల ప్రయోజనం ఏమి
అనే విషయాన్ని గురించి చెప్తే నానా రకాలుగా అనేక రకాలుగా ఎన్నెన్నో అవన్నీ మాటలు జరిగినాయి. అయితే ఇంకోటి ఏమందంటే అక్కడ ఇప్పుడు దేవుడైనా గురువైనా ఎవరికి అవసరం? మానవులకి అవసరం. మానవుళ్ళు అందరికీ ఎవరు అవసరం? వీళ్ళందరికీ అవసరమైన గురువు ఇంతమంది ఉంటారు ఊళ్ళో అందరికీ అవసరం కదా. జ్ఞానికి అవసరం. దేవుడైనా దేనికి అవసరమైన వాళ్ళు? దేవుడు కష్టాలు బాధలు తీర్చడానికే కదా. దానికోసమే దానికే కదా. కష్టాలు బాధలు వచ్చి దేవుడు కావాలి మనకు, లేకపోతే వద్దు. అవసరమేముంది? కడుపు వచ్చే డాక్టర్ కాడికి పోతాం మనం. కడుపేనే పోతే డాక్టర్తో మనకి ఏం పని పెట్టింది? అవసరం లేదు కదా. నీకు కష్టాలు లేకపోతే దేవుడి కాడికి ఏం పడింది? పట్టించుకుంటాం. ఎట్లా ఏదైనా పండుగ వచ్చా సందర్భం ఎవరైనా వచ్చినా అంటే మా తల్లికుడు కాబట్టి ఉంది కాబట్టి 4,000 తీసుకొని చేసుకోపోనరా నా పేరు వేయడా అని దేవుడికి దానం చేసేవాళ్ళు ఉంటారు. కానీ అర్థమైంది లేదా? దేవుడికి అవసరము, దేవునితో అవసరం ఈ మనిషి ఎప్పుడు అవసరం అవుతుంది? ఈవిడు భయము చెందినప్పుడు. అది చెప్పిన భయముతో ఊహించిన దేవుడు. నీకు భయం కలిగితే దేవుడితో పని ఇచ్చింది, నీకు భయం లేకపోతే దేవుడితో పని పెట్టింది. అవునా కదా? నీకు భయం దేవుడా. అవునా కదా? ఆంజనేయ స్వామి ఒక్కరు పోతాడు దావులు రోడ్ల 30 స్వామి పొద్దున దయ్యాలు పిల్లలు స్వామి ఆయన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది ఏడుకొండవాడ ఎక్కడమన్నా గోవింద గురుగుతా పోతే ఇంటిగా ఇల్లు వచ్చేంత వరకు. అంటే భయం వచ్చింటే దేవుడు గుర్తించాడు నీకు. అవునా కదా? లేకపోతే దేవుడు గుర్తురాడా. ప్రతి మనిషికి భగవంతుడు ఈ ఆధ్యాత్మిక రుగ్మత అనేది, ఈ రోగం ఎందుకు వచ్చింది మీకు? ఈ రోగం మీకు భయం కలిగింది కాబట్టి. భయం కలిగిపోతే ఏం పడింది మాకు? ఒక గురువైనా ఒక దేవుడైనా నీకు భయం కలిగినప్పుడు నువ్వు వచ్చినావు. అవునా కదా? ప్రతి క్షణము భయమే నీకు. అందుకే దినదిన గండం ఊరే లాయిస్తున్నారు పెద్దలు. ఊరికి చెప్పలే మాట. భయము నిరంతరం నువ్వు భయముతో బతున్నావు. ఏ క్షణము ఏమొచ్చేది తెలియదు మనకు. తెలుసా? తెలియదు. మరణాన్ని నెత్తికి దిగుతున్నాం మనం. ఎప్పుడు వచ్చిందో మరణం తెలియదు. అనే మరణ భయం అందరికీ ఉంది. మరి ఆ భయము వల్ల, భయము చేత నువ్వు దేవుడిని చూస్తున్నావు. కానీ భయము లేకపోతే దేవుడితో నీకు పనే లేదు. ఆ భయము కోసమే ఈ మానవుడు ఇంతమంది దేవతలను తయారు చేసుకున్నాడు. దేవతలను ఎవరు రాసిన దేవతలు ఉందని మనమే తయారు చేసుకున్నాము. దేవతలు చూసినాం, మనం చేసుకున్నాము. నారాయణుడు విష్ణు నారాయణమూర్తి అని మనం ఒప్పుకున్నాం. మహావిష్ణువు అనుకున్నాం. మహావిష్ణువు నరుణాకారంలో ఉన్నాడు. నరుడే నారాయణుడు అన్నాము. రాముడు నరుడే, కృష్ణుడు నరుడే. అవునా కదా? నరుడే కదా. ఈ లోకములో మనుషులు ఏమన్నా గురువుగా పుడతారా? మీరు ఏమైనా ప్రపంచంలో చూసినారా? నల్లులు తెల్లుళ్ళు ఎర్రోళ్ళు ఉన్నారనుకో, నలుపు కాదు కదా, బులుగు రంగు కదా. మనం దుల్లేదు బ్లూ రంగు చూడంటున్నారు. అందరూ బ్లూ రంగు అవర ముగ్గురు బ్లూ రంగు వేస్తూ ఉన్నారు. అవునా కదా? బులుగు రంగులో ఉండరులంతా బులుగు రంగులో పుడతారా మనుషులు అని ప్రశ్న మనం వేసుకోవాలి. రాముడు వాళ్ళమ్మ నాయన ఏ కలర్ ఉన్నారు? ఎర్ర ఉన్నారు. కౌసల్య దశరథుడు ఈయనప్పుడు బులుగు ఉంటాడు. భరతుడు బులిగే పుట్టినాడు. లక్ష్మణుడు చంద్రకుడు ఎర్ర ఉండాడు. అవునా కదా? మరి కృష్ణుడు గురువుగా అన్నాడు. ఎర్రండిన మనుషులకు గురువు మనుషులు పుడతారా? ఇది ప్రశ్న వేయాల్సింది కదా మనం.
అవునా కదా? ఆ ఊరముతో ఊరుకుండేవాడే భగవంతుడు అని అట్లా వేసినారు. ఎందుకు వేసినారు? అన్నిటికన్నా గొప్పది ఈ కంటికి కనిపించే ఈ రూపనామాలు అన్నిటికన్నా గొప్పది ఆకాశం. అది ఆ రూపంతో వేసినాడు. అన్నిటికన్నా గొప్పది ఆకాశం. ఆకాశం నీలి రంగులో ఉంది, అర్థమైందా? అన్నిటికన్నా గొప్పది ఆకాశమే కదా. ఆకాశానికి మించింది ఈ విశ్వంలో రెండోది లేదు, దానికి సమానం ఇంకొకటి లేదు. అవునా కదా? ఎందుకంటే ములుగుతో సందు లేకుండా అంతటా అదే ఉంది ఆకాశం. అదే నీలి రంగులో ఉంది అని చెప్పేసి మన వాళ్ళు దేవతలకు గొప్ప దేవుడు అంటే బులుగురు అనుకుంటారా? ఎందుకంటే ఆకాశము రంగు, ఆకాశం గొప్పది అని ఆ బులుగు రంగుతో వాళ్ళు సృష్టించి వాళ్ళకు కథలు రాసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు నామకరణాలు చేసి వాళ్ళకు సాగులు చేసి వాళ్ళకు సమర్థనలు చేసి వాళ్ళకు పిల్లలు గండించి వాళ్ళకు కష్టాలు పెట్టి బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఇన్ని రకాలుగా పెట్టి మన దేవుడే పడినాడు మనమంతా అని చెప్పుకోవడానికి కోసమే దేవతలకు కూడా కష్టాలు పెట్టారు. అవునా? వాళ్ళు దేవతల్లో కూడా అనుమానాలు, ఈర్ష్యలు, ద్వేషాలు అన్నీ వాళ్ళు తగిలించారు. మానవుడి జీవిత చరిత్రే తాను అనుభవించేదాన్ని దేవుడు కూడా కథలుగా రాసుకున్నారు. అవునా కదా? అయితే అన్నిటికన్నా ఉన్నతమైనది ఈ భూమి మీద అంటే ఆకాశం ఒకటి అన్నిటికన్నా ఉన్నతమైనది. కాబట్టి ఆకాశం అంతటి వాడున భగవంతుడు అంటే అది గొప్పవాడు. ఆయనకేం కష్టాలు ఏం బాధలు ఏమి లేవు, వీళ్ళకి పెట్టి మళ్ళీ రంగు చేసినారు. సంతోషం బాగానే ఉంది. ఇవన్నీ మన అగసాట్లు పడుతూ మన అగసాట్లు మన బాధలు తీర్చాలని మనమే ఒక దేవుణ్ణి తయారు చేసుకొని ఆ దేవుడు తీర్చాలని మనం ముక్కుతా ఉన్నాం. దానికి మనకు ఉదాహరణ రాసినాడు. ఫలానోడు ఫలానా దేవతలు ముక్కితే వానికి మంచి జరిగింది. అవునా కదా? ఫలానా దేవుడు చేసి వాడికి జరిగింది. ఫలానా దేవుడు ఈశ్వరుని కూర్చుంటే వానికి కష్టాలు తీరినాయి అని ఇట్లా రాసుకున్నారు. మరి దేవుళ్ళు కనుక మేలు చేసేటట్లయితే, దేవుళ్ళు కనుక మంచి చేసేటట్లయితే ఉన్నాం కదా. మరి ఆయన పుట్టాలి కదా, పుట్టి దుష్ట శిక్షణ చేయాలి కదా. వీళ్ళెందు పోలీసులు పట్టుకుపోయి వీళ్ళని పుట్టి జైల్లో వేసి కోర్టులు పోయి వాదించి కేసేసి గురి శిక్ష వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష వేసి ఈయన ఎందుకు చేయాలా? ఆ దేవుడే చేయొచ్చు కదా. ఆ దేవుడు మనిషి అయితే పాకిస్తాన్ నుంచి మన దేశానికి చుట్టూ మన వాళ్ళు జవాన్లు కాపలా ఉండరు. రాత్రి పగలు పిల్లలను వదిలిపెట్టి అమ్మా నాన్నను వదిలిపెట్టి నిద్ర ఆహారాలు మాని గండు పట్టుకొని రాత్రి మొదలు తిరుగుతున్నారు, రక్షణ చేస్తున్నారు మన ఇండియాకు. అటు చైనా వాళ్ళతో పోటు, ఇటు పాకిస్తాన్ వాళ్ళతో పోటు, వీళ్ళందరూ ఎవరు మన మీద రాకుండా వీళ్ళు చుట్టూ కాపలా కాస్తున్నారు. ఈ ఆపక్క నుంచి ఎవడొచ్చాడు విమానం వచ్చి పంపించి నిరంతరం ఆకాశాన్ని గండు పెట్టుకొని సులువు కొన్నారు. మిడికి కంటే కొడతారు, అంతేగా పంపేసి కాలుస్తారు. ఇంత కర్మ ఎందుకు మనకు? ఆ దేవుడు ఒక 2 సార్లు కదా అందరికి కాయలు ఉంటాడు కదా, అయిపోయి కదా. ఆయన విశ్వమంతా ఆయనే కదా ఉండేది. ములుగుతో సందు లేకుండా అంతటా ఆయనే ఉండాలి కదా. ఆయనే ఉన్నప్పుడు ఒరే చేసేది నేనే, చేయించేది నేనే, అన్నీ నేనే అనేటువంటివి మరి సక్రమంగా చేయి. ఎందుకు దేశాలు కుట్టుకొని ఇప్పటికి మన భారతదేశాన్ని ఎంతమందో వచ్చి తన్ని పరిపాలించిపోయినారు. మన భారతదేశంలోనే 33 కోట్ల దేవతలు ఉన్నారు, యా దేశంలో లేరు. నేను విమర్శించడంలే, దీని మళ్ళా ప్రేక్షకులు తప్పుగా భావించద్దండి. అడుగుతున్నా, ధర్మం అడుగుతున్నా. ఈ జ్ఞానం ఎందుకు రాలేదు మనకు? దానికి హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మమని మనము దేవతామూర్తులను పూజించాలి. మంచిది పూజించడం తప్పు లేదు.
తెలుసుకొని పూజించండి. వాళ్ళు సత్యం సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా పూజించాల్సి ఉంటుంది. ఏం సంపాదించారు నువ్వు చూసిన వాళ్ళు సత్యం సంపాదించిన వాళ్ళు ఏమి సంపాదించినారు, ఏం చేసినారు, ఏం మేలు చేసినారు, ఎవరికి మేలు చేసినారు. ఇప్పుడు భారతంలో కృష్ణుడు పుట్టినాడు, ద్వాపర యుగంలో ఎంతమందికి మేలు మానవులు మేలు చేసినారు. మిగతా జనాలు లేరా దేశమంతా? మరి వాళ్ళ ఇంటి చూసినావు, నువ్వు వాళ్ళ బాధలు చూసినావా? ఇలా పాండవులు కౌరవులు వాళ్ళేనా ఉండేది? వాళ్ళేనా ఉండేది? వాళ్ళకి ఎవరు లేరా? మనుషులు లేరా? ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది సామంతులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, కూలి నాలుగు చేసుకుని ఎంతమంది ఉన్నారు, ఆటవీలు ఎంతమంది ఉన్నారు, మరి బతకలేక ఎంతమంది చచ్చినారు. మళ్ళీ వాళ్ళు కూడా ఉంటుంది అలా. ఈ పాండవులు కౌరవులు ఇద్దరేనా? ఒక అన్నదమ్ముల పిల్లులేనా? నీకు న్యాయం వాళ్ళకన్నా కనపడిందా? మిగతా వాళ్ళకి కాండా లేదా? మిగతా ప్రపంచమంతా ఏం లేదా? జనాభా లేరా? ఉండదు కదా, అవునా కదా? మరి రాముడు కాలం ఉందామా? ఆ వాలి సుగ్రీవుడు లంకలో ఆయన వాళ్ళు చేసినాడు. లంకలో రావణాసురుడు చంపినాడు. మరి సీతమ్మ పోటీ ఏడ్చినాడు, ఇబ్బందులు పడినాడు, బాధలు పడినాడు, వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. ఇన్ని కథలు మనం చెప్పుకుంటున్నాడు. మరి భగవంతుడు మనందరి కష్టాలు తీర్చాలని మనం నమ్ముకొని నిరంతరము ఒక్కబొద్దు వ్రతాలు చేసి, నలుగురు భక్తులు అష్టాంగ యోగములు చేసి, ప్రార్థనలు చేసి, పూజలు చేసి, అనుష్ఠానాలు చేసి, ఒళ్ళుదండాలు పెట్టి గుళ్ళు కొట్టించుకొని, అప్పులు చేసి, ఆటలు కోసి, ఓల్డ్ స్వామికి పోయి, పాంప్లెట్కి పోయి, అవునా కదా? ఇక్కడల్లా పోయి లారీ కింద పడి చచ్చి మళ్ళీ కొంతమంది వాళ్ళ లారీ పెట్టా, ఆ లారీలో ఉద్దురాటికి పాయా, వీళ్ళు వచ్చే వాళ్ళేం బాగుండారు, మావాడు వచ్చిపోయా, అవునా కదా? అంటారా ఆ మాటలు? ఎన్ని మాటలు వచ్చాయి, బస్సులు పడిపోయా. మనలో ఉండే దేవుడు ఒకటి తప్పక మనలో కాపాడేది. కష్టం రాని, నష్టం రాని, సంతోషం రాని, ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటే అన్లైన్ చేస్తున్నాం. తప్పని కాదు, తప్పని కాదు, తప్పు కాదు. ఇన్ని రకాలుగా ఉంటే ఈ గురువు దగ్గర శిష్యుడుగా తీసుకొని ఉపదేశం తీసుకొని చచ్చిపోతే, గురువు చచ్చిపోతే మంగళారం నలుగురు ఆరాధన చేస్తారు. ఎందుకు చేస్తారు? ఈ మంగళారాధన గురువు చేస్తున్నారు అంటే దీనికి సరైన సమాధానం గురువే లేడు. అందరూ ఏదో వాళ్ళకి తెలిసిన రీతిలో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీనికి నిబద్ధిగా ఇందుకు చేస్తున్నామని ఏ గ్రంథంలో రాయలే. ఏ గురువు ఇప్పటికైనా కానీ ఏ గురువులు రాయలే. మంగళారాధన ఎందుకు చేస్తున్నా రాయలే. వాళ్ళ అనుభవపూర్వకంలో చెప్తున్నారు అంతే. శిష్యులకు వాళ్ళ నాయకుడైనా బాగుంటారు. సరే మనం చేస్తాము. 4వ దశ అని అంటున్నాను. అయితే ఇంకొకటి ఇక్కడ మన పెద్ద చెప్పినట్టుగా 4వ దశలోకి చేరుకుందాం కాబట్టి 40 రోజులు మండలం చేస్తున్నాం అని అంటున్నారు. 4వ దశ చేరుకునే వాళ్ళకు సత్యనలకైనా బతికల్లో కూడా చేస్తారా అండి? వాళ్ళ బాధ్యాత్మంలో ఉండి మరి 3 స్థితులు ఉన్నాయి మనిషికి. జాగ్రత్త, స్వప్న, సుశుద్ధి 3 అవస్థలు ఉన్నాయి. 4వ తుడియోకి దాంట్లోకి పోవాలా, అప్పుడే మోక్షము. అప్పుడు 4 అవస్థలు సంపూర్ణంగా ఎవరు తెలుసు వారికి మండలం చేతనము అంటున్నాం. మరి సత్యన ప్రతి శిష్యుడు 4 స్థితులు తెలుసుకున్నాడా? తెలుసుకోండి సత్యభోజనకే చేస్తారా? తెలుసుకోండి బతికిని కూడా చేస్తారా? వాళ్ళు తెలుసుకున్నారు కదా 4 అవస్థలు. నాలుగవ స్థితిలోకి నేను 4వ స్థితిలో ఉన్నాను అంటే తుదియ అవస్థలో నేను ఉన్నాను, 4వ అవస్థలో ఉన్నాను నేను అని చెప్పుకుంటున్నాను కదా. ఆ 4వ అవస్థలో పోయినోడికి
చతుర్దశి అని 4 పదులు 40 చేస్తున్నాం, 40 చేస్తున్నాం. మరి ఆ 40 రోజుల్లో చేయడానికి మండలారాధన ఉన్నది. మండలం ఉన్నది. మండల ఆరాధన చేయాలనే, ఒక దీక్ష చేయాలనే 40 రోజులు 41 రోజులు చేయాలరా. ఎందుకు ఆ 41 రోజులు చెయ్యాలా అన్నప్పుడు, ఏదైనా ఒక పనిని మనం శ్రద్ధగా చేసినప్పుడు ఆ యొక్క పని మనకు సంపూర్ణంగా అవగాహన కలగడానికి 40 రోజులు సమయం పడుతుంది అని లెక్క పెట్టాడు మానవుడు. సరాసరి 40 దినాలు కనుక ఆ పద్ధతిలో మనం ఉంటే అది పరిపక్వ స్థితికి వస్తుంది. ఆ జ్ఞానము కానీ ఆ కర్మ కానీ ఒక పరిపక్వ స్థితికి చేరుకుంటుంది. తర్వాత 20 నుంచి 30 రోజులలో నీ యొక్క ప్రమేయం లేకుండానే నువ్వు చేయగలుగుతావు. ముందు నువ్వు అలారం పెట్టుకొని లేయాలా. 20 రోజుల కాలం అలారం పెట్టుకొని లేయాలి. ఒక కలర్దామన్నా డయానికి 20 రోజుల తర్వాత ఏమవుతుంది, అలవాటు అవుతుంది. అప్పుడు నీకు అలారం అవసరం లే. ఆటోమేటిక్గా లేస్తావు, స్నానం చేస్తావు, పూజ చేస్తావు, అన్నీ నీకు నోటికి వచ్చేస్తాయి. ఇంకా 20 రోజులు అయిపోయినా 30 రోజులు అయిపోయినా 30 రోజులు అప్పుడు ఒక మాసం పూర్తవుతుంది. మాసం మీద ఆ 10 రోజులు మళ్ళా 10 రోజులలో అనుభూతించుకునేదాన్ని అనర్గళంగా, అంటే సహాయం లేకుండా, ఒక సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా నువ్వు ఆ భక్తిలో నిమగ్నం అవుతావు. తర్వాత 10 రోజులలో ఈ మొత్తం మౌనం మనం 40 రోజులు పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగలేదు, దేవుడికి సేవ చేసుకో, 40 రోజులు మండలం చేయమా. మండలం చేయకు, నీ సమస్య పోతుంది. 41 రోజు నీవు ప్రత్యేకమైన భక్తితో చేయడం వల్ల నీవు అందులో లైన్ అయిపోతావు, లీనమైపోతావు. లీనమైనప్పుడు ఆ ప్రతిఫలం మీకు లభిస్తుంది అని అక్కడ పూజలు పెట్టాను 40 రోజులు మండలం. తర్వాత శిష్యులు చనిపోతే 40 రోజులు మండలాలు చేయాలని శాస్త్రం పెట్టారు. వీళ్ళు ఎందుకు పెట్టారని బాగా పరిశీలన చేస్తే, జాగ్రత్త, స్వప్న, సుశుక్తి అనే 3 అవస్థలు మనకు ఉన్నాయి. అవి జీవన అవస్థలయ్యా.
కాబట్టి మండల కాలములో అనేది మనము గురువును ఆశ్రయించినప్పుడు గురుపదేశం పొందిన తర్వాత 10 రోజుల కాలము గురు సేవ చేసి ఆ గురు చెప్పినటువంటి జ్ఞానాన్ని నీవు అర్థం చేసుకోవడానికి 10 రోజులు పడుతుంది. తర్వాత 10 రోజులలో అది మీకు అనుభవానికి వస్తుంది. తర్వాత 10 రోజులలో నువ్వు సొంతంగా దాన్ని చేయగలుగుతావు. ఇది ఎట్లా? ఈ 10 రోజులు నువ్వు ప్రాపంచికంలో బందీవైపోయి భార్య బిడ్డలు సంసారము ఇల్లు వాకినట్టు మొత్తం సమస్తములో ప్రపంచమనే నేనులో నువ్వు ఎదక్కపోయి ఆ ప్రపంచమనే నేను నుంచి బయటపడడానికి గురువు దగ్గరకు వచ్చి గురువు పొందగా గురువు చెప్పిన మాటలను బట్టి ఆ స్థితి నుంచి నువ్వు దాటుకొని రావడానికి ఒక స్థితి 10 రోజులని సమయంలో ఆ జ్ఞానాన్ని పొందడానికి ఒక కాలం 10 రోజులని. తర్వాత 10 రోజులలో ప్రకృతినే నేను, ప్రపంచం అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రూపనామాలతో ఈ పంచ జ్ఞానేంద్రియాలు అనుసంధానమై చేసే ప్రతి కార్యము ప్రపంచమే. ఇది ఒక దశ. ఇట్లా మనిషికి 4 దశలు ఉన్నాయి. ఈ తొలి దశను వదులుకోవడానికి 10 రోజులు సమయం పడుతుంది. అది ఒక స్థితి అని. ఆ ప్రపంచ నేను నుంచి నువ్వు విడబడి తర్వాత పరమాత్మ నేనులోకి వచ్చిన తర్వాత పరమాత్మ నేనులో ఆకలి నిద్ర భయ మొదలైనటువంటి 4 మనకున్నాయి. వాటిని మాత్రమే మనం అనుభవిస్తూ మిగతా ప్రాపంచ సంబంధించిన అన్ని భోగాల మీద వైరాగ్యం పొంది నువ్వు మరి ప్రకృతి నేను ఒక స్థిమితమై నిలబడిపోతావు. ఆకలి అయితే ఉంటావు, నిద్ర వస్తే పడు. ఎప్పుడు నువ్వు హాయిగా ఏమవసరం ఇదే కదా. ఆకలి నిద్ర భయం ఐదు, ఇవి 4. ఆనందం అనుకో. నువ్వు అంటే ఎట్లా? శాస్త్రం చెప్తున్నారు అది. జాగ్రత్త ఏంటి? మాతా నాస్తి పితా నాస్తి అర్ధ నాస్తి బంధు సహోదరు తస్మాత్ జాగ్రత్త ఆడు చెప్పిన మాట. దాన్ని చూడబెడితే నువ్వు మంగళ కొట్టిన ముడ్డు కడుక్కుంటే ఎట్లా? ముడ్డు కడిగిన మంగళ చెడ లేదా? ఉంది కదా. ఇక్కడ ఆడతారు కదా. అక్కడ జాగ్రత్త అన్నాడు, ఇక్కడ భయమో. మరణ భయమే, క్షణం మరణ భయమే నీకు. నువ్వు భయంగా వచ్చినావా? నుంచి భయంగా వచ్చినావా? జాగ్రత్తగా వచ్చినావా? జాగ్రత్తగా వచ్చి సత్వం యాక్సిడెంట్ అయ్యి నువ్వు భయంగా వచ్చి జాగ్రత్త చేసుకుంటావు. జాగ్రత్తగా పని చేయడం ఉంది. జాగ్రత్త అందరూ జాగ్రత్తగా పోయేది. రోడ్డు మీద అందరూ జాగ్రత్తగా పోతుంటారు. ఎంత జాగ్రత్తగా పోయినా భయం ఉంటుంది. ఉత్త జాగ్రత్తగా పోతే కుదరతాడాను. నీ ఇష్టం జాగ్రత్తగా పో, భయం ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా పోతావు, ఎవరు వచ్చి గుర్తితే నీ జాగ్రత్త ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు జాగ్రత్త అడ్డం వచ్చి దూరినాడు అప్పుడు. అప్పుడు జాగ్రత్త భయం అంటావాడు. నువ్వు భయమే కదా. నీ జాగ్రత్త ఆడభయంగా భయమే కదా. నేను ఇంతగా చేస్తానే, నన్ను మా అత్త ఏదో తప్పు పడుతుంది అని కోడలు భయపడతావు. ఏం ఒక సారు చూసి స్టూడెంట్స్ భయపడుతున్నాడు, ఒక బిడ్డ తల్లిని చూసి భయపడుతుంది, ఒక భార్య భర్తను చూసి భయపడుతుంది. అవునా కదా. ఒక పనివాడు
అధికారులు చూసి భయపడుతున్నాడు. అవునా కదా? సీఎం పిఎం చూసి భయపడుతున్నాడు. చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి చూసి భయపడుతున్నాడు. అందుకు తప్పదు నమస్కారం అంటున్నాడు. భయము లేకుండా ఎవడు జీవిస్తున్నాడు ఈ జీవితంలో? భయం లేకుండా జీవించేది ఇది జంతువులే. ఆ విమర్శన జ్ఞానము లేని పక్షులు వాళ్ళు. వాళ్ళకు మనం ఏం చెప్తాం? ఇంకా జాగ్రత్త వేరు, భయం వేరు. అందుకని అన్న సరేనైనా భయం తీసే జాగ్రత్త పడమని అన్నా అంటే అప్పుడు కూడా నోరు ముచ్చాడేమో అని. కానీ పశువు ఏం చేసి తలుస్తుంది. ఆకలి నిద్ర భయమైందా అని పశువు నాకు సమాన శుద్ధివాక్యం మనకి పెద్ద మాట. ఇవి 4 ఉన్నాయ్యా. ఈ 4 సర్వజీవులకు సమానంగానే ఉన్నాయి. నువ్వు ప్రపంచం నుండి బయటపడితే ప్రకృతి నేలో ఈ 4 ఉన్నాయి. ఈ 4 మాత్రం నవ్విస్తూ కూర్చో. నీకు భయం ఉంటే కదా నువ్వు ధ్యానం చేసేది. భయం లేకుండా చేస్తావు. నీకు భయం ఉంటే కదా దేవుడు ముక్కుతాడు పోయి. నీకు భయం ఉంటుంది కదా చీకట్టు పోయి నీళ్ళలో మునుగుతాడు, నదిలో వ్రతాలు చేస్తాడు. నీకు భయం ఉండి కదా బడికి పోతున్నావు. నీకు భయం ఉండి కదా పెళ్లి చేసుకుంటున్నావు. అవునా కదా? నీకు భయం ఉండి కదా సంసారం చేస్తున్నావు. నీకు భయం ఉండి కదా ఇల్లు కట్టుకున్నావు. సమస్తము భయముతోనే జరుగుతున్నది. ఈ నీళ్ళు ఇచ్చినావు, నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఈ మంచి నీళ్ళ కాదు. భయం లేదా? ఈ దావతం జలుబు చెప్పిందేమో, తగ్గు వర్షం వస్తుందేమో. ఈ ఏం నీళ్ళు మాయి, ఈ ఏం నీళ్ళు మాయి, ఫిల్టర్ నీళ్ళ, కుళాయి నీళ్ళ, లేకపోతే ఏమైనా కొత్తలో పట్టుకొచ్చినావా, లేకపోతే తుట్లో పట్టుకొచ్చినావా? అవునా కదా? తాగు కూర్చే రెస్ట్ తెచ్చాడవే. భయం కాదా? జాగ్రత్త అంటావా? నో. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా భయం నుండి వెంటాడుతుంది. జాగ్రత్త. అందుకే భయభక్తులతో బతకండి. భయమే నేను బ్రతికిస్తూ ఉంది. నిరంతరం ప్రతి క్షణం భయమే బ్రతికిస్తూ ఉంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండు. ముందు కొంత వెనకొచ్చిన ఒకటి నేను గట్టిగా అడిచాను అనుకో, ఏమంటారు? ఉలిక్కి భయపడతాను. ఎంత జాగ్రత్త ఉంటే ఉపయోగం? జాగ్రత్త పనిచేయదా? భయం ఉంది. ఆకలి, నిద్ర, భయ, మైథునములు ప్రకృతి స్వరూపాలు. ఇది 2వ నేను. మొదటి నేను ప్రపంచము, నా భార్య, ఇల్లు, వాకిలి, సంసారం, ధనము, ధాన్యము, పంప, భూమి, ఈ భూములు, ఇవన్నీ మొత్తం మొదటి నేను. వీళ్ళకి భిన్నంగా మొదటి నేనుకు పోలికలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. మొదటి నేనుకు పోలికలు ఉన్నాయి. ఆయన కన్నా నేను బాగుండా, ఆయన కన్నా నాకు డబ్బు దండిగా ఉంది, ఆ ఇంటి కన్నా మా ఇల్లు బాగుంది. అవునా కదా? వాళ్ళ మూడు కన్నా మా మూడు మంచోడు, వాళ్ళ కొడుకు కన్నా నా కొడుకు బాగా చదువుకుంటాను. చూడు ఎంత తేడా. ఈ ప్రపంచంలో పోలికలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి, ద్వంద్వం ఉండాలి. అదే ప్రకృతి నీళ్ళలోకి వచ్చేసరికి ఆకలి, కుక్క ఆకలి ఒకటే, వాని ఆకలి, ఆమె ఆకలి ఒకటే, నీ ఆకలి ఒకటే, అందరి ఆకలి ఒకటే. ఆకలిలో కోరిక లేదు. ఉందా? నాకు ఇంత ఆకలి ఉంది, నాకు ఇంత ఆకలి ఉందా? లేదు. తినడం ఎక్కువ తక్కువ, ఆకలి అందరూ ఒకటే. రకరకాలు తినొచ్చు నువ్వు, అది వేరు. కానీ ఆకలి అంతా ఉంటాడు చూస్తారు కదా. ఆకలి అందరికీ ఒకటే, కుక్కకైనా నక్కకైనా అందరికీ ఒకటే. కానీ ఇల్లు ఎట్లా కుక్కకు వేలు నీటి వేలు ఇచ్చారు, ధనంలో నీటి వేలు దానికి వేలు ఇచ్చారు. అన్నీ తేడా ఉన్నాయి. మనుషులకు తేడా ఉన్నాయి, వేరే జీవులకు మనకు తేడా ఉన్నాయి. కానీ ఆకలి వేరే జీవులకు నీకు కూడా తేడా లేదు. అలాగే నిద్ర కూడా, నిద్రలో తేడా లేదు. అందుకే చెప్పాడు అన్నమయ్య, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండ నుండే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే,
చండాలుడుండేటి తని భూమి ఒకటే, బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే, పరబ్రహ్మమొక్కడే, పరబ్రహ్మమొక్కడే. ప్రకృతిలో తేడా లేదు, అంతా బ్రహ్మమే. అంతా ఒకటే. ఆకలి నిద్ర భయమైనలలో ఎలాంటి తేడా లేదు. పశుపక్షాలు పిల్లల కంటాడా మనవు కంటాడా? ఏమన్నా తేడా ఉంటే ఏం లేదు. ఏమీ లేదు. భయము వాటికి ఉంటే మనకు. కాబట్టి ఈ ప్రకృతి నేలలో ఎలాంటి భేదం లేదు. అయినా ఆ ప్రపంచ నేలలో నుంచి గురుదేవుడు నిన్ను ఆ గట్టు ఎక్కించుకొని వచ్చి ప్రకృతి నేలలో పెట్టాడు. ఫస్ట్ ఎదురైనా తపనపడుతున్నావు, నీకు కాల్చి ఇప్పుడు అన్నాం కదా, నేను బెస్ ఇన్నే ఉండు, ఎందుకో పరితాపము, ఎందుకో తపన. ఎవడు పెట్టినవాడు పెట్టింటాడు దేవుడు, అవునా కదా? ఎవడు పెట్టేవాడు పెట్టింటాడు. ఈడ ఏనుగు అంత తింటుంది, నీ తింటుంది ఏనుగు. ఒక పూట తినే ఏనుగు పువ్వ మనం నెల తింటాం మనుషులం, దానికి పులిగా దొక్కుతుంది, మనం పని చేస్తున్నాం. ఎందుకు ఆ గట్టి పట్టింది మనకు? మనము రేపటికి కావాలని చేస్తున్నాం. ఈ పూట కానీ కాదు, రేపటికి కావాలని మనం పని చేస్తున్నాం. అవి రేపటికి కాదు, సాయంత్రానికి కూడా ఆలోచన చేయవు. అడవిలో పోతాంటే దక్కేతాయి నీళ్ళు, ఎవరిస్తాను దేవుడు ఇచ్చాడు నీళ్ళు. నీళ్లు కనపడకుండా ఇవి పోతాయి. ఆ నీళ్ళు తాగుతాడు నిండా, మళ్ళీ పోతా ఉంటాయి. తింటా పోతుంటాయి. ఆ నీళ్ళు తాగుతా లేకపోతే మనం పిడిచే నీళ్ళు కావాలి, పిడిచే నీళ్ళు కావాలని మనం నీళ్ళు తీసుకుంటూనే ఉంటారు రెడీగా. పెద్ద ట్యాంక్ ఉంటున్న పైన, అవునా? మరి అన్ని సౌకర్యాలు బియ్యము బ్యాలెన్స్ తెచ్చేసుకున్నాం మనం, అవి వేసుకుంటే మనం వేసుకున్నాం. అందుకు మనకు కష్టాలు వచ్చినాయి, అందుకు మన బాధ వచ్చినాయి. అందుకే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అన్నం కోసం పనిచేసే జీవి మనిషి తప్ప ఏనాటి జీవరాశి అన్నం కోసం పనిచేయదు. అట్టి ప్రపంచక భ్రాంతిలో ఉండే ఈ శిష్యునికి ఒక మెట్టు ఎక్కించాలంటే అది ఒక స్థితి, అది ఒక దశ. దాని మన దశ అని ఆ దశ నుంచి వాడిని మారుస్తాడు గురువు, ప్రకృతిని చేస్తాడు. ఈ ప్రకృతిలో నిమ్మలంగా ఉంటాడు. తర్వాత ప్రకృతి నుంచి అయిపోవాలా, పరమాత్మలు ఎక్కుకోవాలి. ఇప్పుడు ఆకలి నిద్ర భయపడాలి అంటూ కుదరదు కదా, దాని పైకి ఇంకో స్టేజ్ ఉంది. ఈ మూడవ స్టేజిలో మనిషి చతుర్వేద మహావాక్యాన్ని అనుసరించి అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనేటువంటి మహావాక్యాలలో నేనే బ్రహ్మము అడుగుతాను. ప్రకృతి, మూడవ నేను పురుషుడు, అవునా? అహం బ్రహ్మస్మి, ఇక్కడికి 3 దశలే, అవునా? అంటే ఇది జీవ బ్రహ్మైక్య స్థితి. ఈ 3 స్థితులు నువ్వు జాగ్రత్తలోనే తెలుసుకోవాలి. స్వప్నంలో సుషుప్తిలో నువ్వు తెలుసుకోలేవు, జాగ్రత్తలు తెలుసుకోవాలి. ఈ 3 స్థితులు దాటిపోతే 4వ స్థితి ఏమి, అది జాగ్రత్తలో తెలుసుకునే వాళ్ళు యోగులు, సద్గురులు, మహాపురుషులు. అటువంటి వాళ్ళకే మండలాన్ని చేయాలనుకున్నాను. ఎందుకు? ఈ 3 స్థితులు దాటుకోపోయినాడు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం అయినాడు. అది ఉంది. ఆ అహము కూడా తీసేస్తే ఏమీ లేదు స్థితి. అది నేను ఇది శూన్యత. అంటే 3 అవస్థలు జీవుడికి ఉన్నాయి. 3 అవస్థలు దాటిన దేవుడు, వాడు పరమాత్మలో
మహనీయులు మరణిస్తే వారికి మండలాలను చేయాలి కానీ ఎవరు పడితే వారికి మండలాలు చేస్తే ఏ ఉపయోగం వచ్చేది? గురువు కాడ ఏమి తెలియదు వారికి మండలాలు చేసి ఆ మండలానికి విలువ లేకుండా వచ్చింది కదా అని నా ఉద్దేశం. ఇది నేను ఉద్దేశిస్తున్నాను. ఈ విషయంగా మండలం చేస్తున్నాము. ఇట్లా ప్రపంచ నేను విడనాడి, ప్రకృతి నేను విడనాడి, పరమాత్మ నేను వచ్చి పరమాత్మ నేను కూడా విడనాడి ఏమి అతీతమైనటువంటి జీవితాన్ని తాను గడిపినప్పుడు అటువంటి మహనీయుడికి మండలం చేయాలా, దానే మండలాన్ని అంటారు. అటు చేరినప్పుడే దానికి సార్థకమవుతారు తప్ప మిగతా మండలం చేసుకునే వాళ్ళకు ప్రయోజనం లేదు, మనకు ప్రయోజనం లేదు అనేది నా ఉద్దేశంతో నేను తెలియజేశాను. జయశ్రీ మహారాజుకు జై. లాభము లేదు, నష్టము లేదు. ఎవరికి ఎలాంటి లాభం లేదు, ఎలాంటి నష్టము లేదు. ఇదంతా కూడా వారి వారి ప్రాంతానుసారంగా చేసుకున్నారు తప్ప దీంట్లో లాభ నష్టాలకు సంబంధించిన విషయం ఏమీ లేదు. నిన్ను కొలిసినా ఆ దేవుడు నిన్ను కొలసనోడు వద్దనడు, అది నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో.